యక్షిణి, స్త్రీ, బ్రహ్మరాక్షసుడు, అలాగే బేతాళుడు వంటి పేర్లు మీరు చాలాసార్లు వినే ఉంటారు. కానీ వీళ్ళంతా అసలు ఎవరు అనేది మీకు తెలుసా? శ్మశానం మధ్యలో ఉన్న ఒక చెట్టు నుంచి చూసి చాలామంది భయపడేవారు. కొందరైతే ఎంతగా భయపడేవారంటే అక్కడికక్కడే ప్రాణాలు వదిలేసేవారు. ఎందుకంటే ఆ చెట్టుకు ఏదో వేలాడుతూ ఉండేది. అది ఒక పక్షి కాదు, అలాగే ప్రాణంతో ఉన్న మనిషి కూడా కాదు. అది మాట్లాడగలిగే, భయపెట్టగలిగే, గాల్లో ఎగరగలిగే ఒక శవం. అంతకంటే భయపెట్టే విషయం ఏంటంటే అది మీ భవిష్యత్తును కూడా స్పష్టంగా చెప్పగలదు. భవిష్యత్తు గురించి తెలుసుకోవడంలో భయం ఏమిటి అని అనుమానం మీకు రావచ్చు. ఎందుకంటే మీ భవిష్యత్తు తెలుసుకోవాలి అంటే ఆ శవం అడిగే ఒక ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలి. ఒకవేళ మీరు సరైన సమాధానం చెప్పకపోతే మీ శరీరం ముక్కలు ముక్కలుగా మారిపోతుంది. మనం చిన్నప్పుడు వినోదం కోసం చూసిన విక్రమ్ బేతాళ్ కథల వెనుక ఉన్న నిజం ఊహించలేనంత భయంకరమైంది. పాశ్చాత్య దేశాల సినిమాల్లో రక్తం తాగే వ్యాంపైర్లను చూసినప్పుడు మన దేశ చరిత్రలో కూడా ఇలాంటి వ్యాంపైర్లు ఉండేవారా అనే ప్రశ్న మనకు ఖచ్చితంగా వస్తుంది. ఈ ప్రశ్నకు సమాధానం కోసం నేను పరిశోధన చేసినప్పుడు ఎన్నో పాత గ్రంథాలు, కథలతో నాకు వీటికి సంబంధించిన వివరాలు దొరికాయి. ఈ కథలు ప్రమాదకరమైన యక్షిణి నుంచి దుర్గామాత వరకు ముడిపడి ఉన్నాయి. ఈరోజు మనం భారతదేశానికి చెందిన ఇలాంటి వ్యాంపైర్ల కథల గురించి తెలుసుకోబోతున్నాం. అది ఒక దట్టమైన అడవి. రాత్రి చీకట్లో చెట్ల కొమ్మలకు వేలాడుతున్న గబ్బిలాలు పదే పదే రెక్కలాడిస్తున్నాయి. అప్పుడే మంటలు, పొగ మధ్యలో ఒక నీడ కనిపిస్తుంది. ఒక రాజు ఒక శవాన్ని తలక్రిందులుగా తన భుజంపై వేసుకున్నాడు. ఆ రాజు పేరు విక్రమాదిత్యుడు. అలాగే అతని భుజంపై ఉన్న శవం పేరే బేతాళుడు. బేతాళుడికి అన్ని విషయాల పట్ల అపారమైన జ్ఞానం ఉండేదని చెబుతారు. గతం, వర్తమానం, భవిష్యత్తు గురించి అతనికి పూర్తిగా తెలుసు. ఇదే బేతాళుణ్ణి మరింత ప్రమాదకరంగా మార్చింది. అతను మనిషి మెదడులోకి చొరబడి వారి బలహీనతను గ్రహించి అదే భయంతో వారిని నాశనం చేస్తాడు. పాతకాలంలో తాంత్రికులు భవిష్యత్తు తెలుసుకోవడానికి లేదా ఇతరులపై పగ తీర్చుకోవడానికి బేతాళుణ్ణి పూజించేవారు. ఈ అద్భుతమైన శక్తిని సొంతం చేసుకోవడానికి కాలక్రమంలో చాలామంది బేతాళుణ్ణి బంధించడానికి ప్రయత్నించారు. దీని గురించి మనం రాబోయే వీడియోలో వివరంగా తెలుసుకుందాం. పాశ్చాత్య దేశాల వ్యాంపర్ల గురించి మాట్లాడితే అందరికీ ఎర్రటి కళ్ళు, పదునైన దంతాలు గుర్తుకొస్తాయి. కానీ మన భారతదేశంలో వీటి రూపం వేరుగా ఉండేది. ఎందుకంటే వీటిని బేతాళుడు, యక్షిణి దెయ్యం, బ్రహ్మ రాక్షసుడు వంటి పేర్లతో పిలుస్తారు. ఇలాంటి ప్రాణులు చావు పుట్టుకల మధ్య చిక్కుకుపోయి ఉంటాయి. ముఖ్యంగా 1980 అలాగే 1990వ దశకంలో పెరిగిన వారికి విక్రమ్ బేతాళ్ కథల గురించి బాగా తెలుసు. ఈ కథల గురించి మొదటిసారిగా మనకు బేతాళ్ పచీసి అనే పుస్తకంలో కనిపిస్తుంది. కానీ విక్రమ్ బేతాళ్ అసలు పుస్తకం రాసిన భాష ఇప్పుడు ఎవరికీ తెలీదు. ఆ భాష పేరు పైశాచి, అంటే పిశాచాలు మాట్లాడే భాష అని అర్థం. ఈ పుస్తకాన్ని ఇంత రహస్య భాషలో రాయడం వెనుక ఒక పెద్ద కారణం ఉంది. దీన్ని రాసింది కూడా దెయ్యాలు లేదా పిశాచాలే అని నమ్ముతారు. ఆ తర్వాత కాలంలో ఈ కథలను వివిధ భాషల్లోకి అనువదించడం జరిగింది. రాజు విక్రమాదిత్యుడు బేతాళుడి ప్రశ్నల ఆధారంగా ఒక టెలివిజన్ కార్యక్రమం వచ్చినప్పుడు ఈ కథలు భారతదేశం అంతటా బాగా ప్రాచుర్యం పొందాయి. కానీ ఈ కథ మీకు తెలిసినంత మామూలు కథ కాదు. దీనిలో ఇంకా బయటపడని ఎన్నో రహస్యాలున్నాయి. ఆ రహస్యాలేంటో తెలుసుకుందాం. అలాగే విక్రమాదిత్యుడి నుంచి మొదలు పెడతాం. ఒకప్పుడు భారతదేశంలో ఉజ్జయినిని పాలించిన రాజు విక్రమాదిత్యుడు. ఆయనకు జ్ఞానం, సాహసం పట్ల చాలా ఆసక్తి ఉండేది. అతను భయం లేనివాడు, దృఢ నిశ్చయం కలవాడు. ప్రతిరోజు తన ప్రజలను కలవడానికి వెళ్ళేవాడు. వారి బాధల్ని విని వాటిని తీర్చేవాడు. దానికి ప్రతిఫలంగా ప్రజలు అతడికి ప్రేమతో కానుకలిచ్చేవారు. ఆ కానుకలు పెద్దవైనా చిన్నవైనా విక్రమాదిత్యుడు వాటిని తన ఖజానాలో భద్రపరిచేవాడు. విక్రమాదిత్యుని సభలో ప్రతిరోజు ఒక వింత జరిగేది. ఒక సాధువు ప్రతిరోజు రాజును కలవడానికి వచ్చేవాడు. అతనికి ఎలాంటి సమస్య ఉండేది కాదు. అతను రాజును ఆశీర్వదించి అతని చేతిలో ఒక పండు పెట్టి వెళ్ళిపోయేవాడు. ఒకరోజు మళ్ళీ అలాగే జరిగింది. విక్రమాదిత్యుడు సభ జరుగుతోంది. సాధువు వచ్చి ఆశీర్వదించి పండిచ్చాడు. కానీ అప్పటి వరకు రాజు ఆ పండును ఎప్పుడూ తినలేదు. వాటిని ఖజానాలో దాచేవాడు. అయితే ఆ రోజు ఒక విశేషం జరిగింది. ఆ రోజు రాజుకు ఆకలి వేసి ఆ పండు తిన్నాడు. అప్పుడు ఆ పండులో నుంచి ఒక ప్రశాంతమైన కాంతి రావడం ఆయన గమనించాడు. ఆ కాంతి ఎక్కడి నుంచి వస్తుందో అని పండు లోపల చూస్తే అందులో ఒక పెద్ద విలువైన వజ్రం దాగుంది. రాజు విక్రమాదిత్యుడికి కుతూహలం కలిగి ఆ సాధువు అంతకు ముందు ఇచ్చిన పండ్లన్నిటినీ ఖజానా నుంచి తెప్పించాడు. ఆ పండ్లన్నీ ఎండిపోయాయి. కానీ వాటిని తెరిచి చూస్తే అందులో రకరకాల వజ్రాలు, ముత్యాలు ఉన్నాయి. ఆ రోజు సభలో పండు ఇచ్చిన సాధువు వెళ్ళిపోయాడు. మరుసటి రోజు రాజు మళ్లీ ఆ సాధువు కోసం ఎదురు చూశాడు. ఎందుకంటే ప్రతిరోజు తన సభకొస్తున్న సాధువు సాధారణ వ్యక్తి కాదని రాజు విక్రమాదిత్యుడికి అర్థమైంది. సాధువు గురించి తెలుసుకోవాలని రాజు విక్రమాదిత్యుడు తన సైనికుల్ని పంపాడు. సైనికులు ఆ సాధువును కనిపెట్టినప్పుడు ఆయన ఒక వింత షరతు పెట్టాడు. రాజు విక్రమాదిత్యుడు తన ధైర్యం, సాహసం చూపిస్తేనే తాను రాజును కలవడానికి వస్తానని చెప్పాడు. అది ఎలా అంటే అమావాస్య రాత్రి శ్మశానంలో ఉన్న మర్రి చెట్టుకు వేలాడుతున్న
ఒక శవాన్ని రాజు విక్రమాదిత్యుడు తీసుకురావాలి. ఆ శవం సాధువు పూజకు రావాలి. ఆ షరతు విన్న వెంటనే రాజు విక్రమాదిత్యుడు అంగీకరించాడు. కానీ ఈ షరతు తనను బలివ్వడానికి పెట్టిన షరతని అతనికి ఏమాత్రం తెలియదు. షరతు నెరవేర్చడానికి రాజు విక్రమాదిత్యుడు శ్మశానానికి చేరుకున్నప్పుడు అతనిలో కొన్ని వింత భయంకరమైన సంఘటనలు జరిగాయి. ఒక శవం చెట్టుకు తలక్రిందులుగా వేలాడుతూ ఉండడాన్ని ఆయన గమనించాడు. అది చూడ్డానికి ప్రాణం లేనిదిగా కనిపించింది. కానీ రాజు విక్రమాదిత్యుడు ఆ శవాన్ని చెట్టు కిందకు దించి తన భుజంపై వేసుకోగానే అది రాజుతో మాట్లాడడం మొదలుపెట్టింది. తనను తిరిగి చెట్టుపై ఉంచాలని రాజును కోరింది. కానీ రాజు విక్రమాదిత్యుడు వినకుండా సాధువు పూజ కోసం తనతో పాటు రమ్మని అడిగాడు. అప్పుడు బేతాళుడు రాజు ముందు ఒక షరతు పెట్టాడు. అదే ఈ కథలో అత్యంత భయంకరమైన భాగం. బేతాళుడు ప్రతి కొద్దిసేపటికి ఒక ప్రశ్న అడుగుతాడు. దానికి రాజు విక్రమాదిత్యుడు తప్పకుండా సమాధానం చెప్పాలి. అది సరైన తప్పు అయినా సమాధానం మాత్రమే ఇవ్వాలి. ఒకవేళ రాజు సమాధానం చెబితే బేతాళుడు రాజు వీపు నుంచి ఎగిరిపోయి తిరిగి చెట్టుకే వేలాడతాడు. రాజు అతన్ని ఎంత దూరం తీసుకువెళ్ళినా సరే. కానీ ఏ పరిస్థితుల్లోనైనా బేతాళుడు అడిగిన ప్రశ్నకు రాజు సమాధానం చెప్పకపోతే రాజు తల ముక్కలు ముక్కలుగా పగిలిపోతుంది. గత భాగాలలో రాజు విక్రమాదిత్యుడు శ్మశానంలో ఒక చెట్టుకు వేలాడుతున్న బేతాళుడి శవాన్ని తీసుకురావడానికి వెళ్ళినట్టు తెలుసుకున్నాం. అక్కడ బేతాళుడు రాజు ముందు ఒక షరతు పెడతాడు. ఆ షరతు ప్రకారం బేతాళుడు అడిగే ప్రశ్నలకు రాజు విక్రమాదిత్యుడు తప్పకుండా సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఈ భాగంలో ఆ కథ ఎలా సాగుతుందో చూద్దాం. అంటే రాజు మరణిస్తాడు. బేతాళుడు పెట్టిన షరతు వెనుక ఉన్న అసలు నిజం మీకింకా అర్థం కాకపోతే ఒక్కసారి మళ్ళీ ఆలోచించండి. బేతాళుణ్ణి చెట్టు దగ్గర నుంచి తీసుకువెళుతున్నప్పుడు అతను ఎప్పుడైనా ప్రశ్న అడగొచ్చు. అప్పుడు రాజు దానికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఒకవేళ సమాధానం చెప్పకపోతే విక్రమాదిత్యుడు చనిపోతాడు. ఒకవేళ సమాధానం చెబితే రాజు బేతాళుణ్ణి తీసుకుని ఎంత దూరం వెళ్ళినా సరే బేతాళుడు మళ్లీ ప్రయాణం మొదలైన అదే చెట్టు దగ్గరకు చేరుకుంటాడు. ఆ తర్వాత విక్రమాదిత్యుడు మళ్లీ ఆ చెట్టు దగ్గరకు వెళ్లి బేతాళుడి శవాన్ని కిందకు దించి భుజంపై వేసుకుని ప్రయాణం మళ్లీ అక్కడి నుంచి మొదలుపెట్టాలి. ఒక్క మాటలో చెప్పాలంటే బేతాళుడు విక్రమాదిత్యుణ్ణి ఒక వలయంలో బంధించాడు. ఇంత ప్రమాదకరమైన షరతు ఉన్నప్పటికీ విక్రమాదిత్యుడు ఓడిపోలేదు. బేతాళుణ్ణి భుజంపై వేసుకుని ప్రయాణం మొదలుపెట్టాడు. బేతాళుడు రాజును ఒక్కొక్కటిగా ప్రశ్నలు అడగడం మొదలుపెట్టాడు. ప్రతి ప్రశ్న అడిగే ముందు దానికి సంబంధించిన ఒక కథను రాజుకు వివరించేవాడు. కథ చివరిలో ఒక ప్రశ్న అడిగేవాడు. రాజు సమాధానం చెప్పగానే బేతాళుడు తిరిగి వెళ్లి అదే చెట్టుపై కూర్చునేవాడు. రాజు మళ్లీ అతన్ని తీసుకోవాల్సి వచ్చేది. ఇలా బేతాళుడు రాజు విక్రమాదిత్యుడికి 25 సార్లు వేర్వేరు కథలు వినిపించి ప్రశ్నలు అడిగాడు. ప్రతిసారి అలాగే జరిగింది. కానీ రాజు ఓటమిని ఒప్పుకోకుండా మళ్లీ చెట్టు మీద నుంచి అతన్ని కిందకు దించి ప్రయాణాన్ని తిరిగి మొదలుపెట్టేవాడు. రాజు ధైర్యం పట్టుదల చూసి బేతాళుడు సంతోషించాడు. చివరకు అతను రాజు చూసి ఎంతగానో ప్రతిభావంతుడయ్యాడు అంటే ఎలాంటి ప్రశ్న లేకుండా ఆయనతో రావడానికి సిద్ధమయ్యాడు. అలాగే దారిలో విక్రమాదిత్యుడి భవిష్యత్తు కూడా చెప్పాడు. అందులో రాజు మరణం గురించి రాసుంది. ఎందుకంటే బేతాళుణ్ణి తీసుకురావాలని రాజును పంపిన ఆ సాధువు నిజానికి ఆ పూజలో బేతాళుడి ముందు రాజు విక్రమాదిత్యుడినే బలివ్వాలనుకుంటున్నాడు. అలా చేయడం వల్ల ఆ పూజ విజయవంతమై ఆ సాధువుకు అపారమైన క్షుద్రశక్తులొస్తాయి. మొదట్లో రాజుకు బేతాళుడు అబద్ధం చెబుతున్నాడనిపించింది. బహుశా తనను ఆ సాధువు దగ్గరకు తీసుకువెళ్లకుండా ఆపడానికి ఇలా జరుగుతోందనుకున్నాడు. కానీ బేతాళుడి మాటలు రాజు మనసులో అనుమానమైతే కలిగించాయి. కాబట్టి బేతాళుడిని తీసుకుని రాజు ఆ సాధువు దగ్గరకు చేరుకున్నప్పుడు అతను చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉన్నాడు. ఆ సాధువు నిజంగానే మోసంతో తనను బలివ్వడానికి ప్రణాళిక వేశాడని రాజుకు అర్థమైంది. అక్కడికి వెళ్ళాక అంటే ఆ సాధువు దగ్గరకు వెళ్ళిన తర్వాత సాధువు తనను మోసం చేశాడని తనను బలివ్వబోతున్నాడని రాజుకు పూర్తిగా స్పష్టమైంది. కానీ అతను ఆ రాజ్యానికి రాజు విక్రమాదిత్యుడు కదా. అందుకే వెంటనే ఆ సాధువుకు మరణశిక్ష పడింది. బేతాళుడి మాటలను రాజు నమ్మినందువల్ల బేతాళుడు చాలా సంతోషించి రాజును ఒక వరం కోరుకోమన్నాడు. అప్పుడు విక్రమాదిత్యుడు బేతాళుడితో తనకు వరం ఇచ్చే బదులు ఆ సాధువు మనసులోని చెడు అంతా పోయి వచ్చే జన్మలో అతను మంచి మనసున్న మనిషిగా పుట్టేలా వరం ఇవ్వమని కోరాడు. బేతాళుడు అలాగే చేశాడు. కానీ దానికి తోడు రాజు విక్రమాదిత్యుడితో ఒక మాట కూడా చెప్పాడు. రాజుకు ఎప్పుడు తన అవసరం వచ్చినా తనను పిలవమని. అప్పుడు తాను రాజు దగ్గరకు వస్తానని బేతాళుడు మాటిచ్చాడు. ఇది బేతాళుడి కథ. 1870వ సంవత్సరంలో ఒక ఆంగ్ల పండితుడు సర్ రిచర్డ్ బర్టన్ బేతాల్ పచీసీని ఆంగ్లంలోకి అనువదించాడని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. దాని పేరు విక్రమ్ అండ్ వ్యాంపైర్. అందులో మన జ్ఞాని అలాగే ప్రశ్నలు అడిగే బేతాళుణ్ణి ఒక రక్తం తాగే క్రూర మృగంగా వర్ణించాడు. విదేశాల్లో ఇలాంటి ప్రాణులను డాక్యులా లేదా వ్యాంపైర్స్ ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. కానీ భారతదేశంలో నేటికీ బేతాళుణ్ణి దేవుళ్లా పూజించే ప్రదేశాలున్నాయి. గోవా అలాగే కొంకణ్ ప్రాంతాల్లో నేటికీ బేతాళుడి ఆలయాలున్నాయి. అక్కడ ప్రజలు బేతాళుణ్ణి భయంతో కాకుండా ఒక దేవుళ్లా పూజిస్తారు.
బేతాళుడు తమ గ్రామాన్ని దుష్టశక్తుల నుంచి రక్షిస్తాడని నమ్మకం. రాత్రిపూట బేతాళుడి గుడి తలుపులు మూసేసిన తర్వాత గంటల చప్పుడు దానంతటా అది వినిపిస్తుందని చెప్తారు. అక్కడ ఎవరో కనిపించకపోయినా ఎవరో ఉన్నారనే అలికిడి మాత్రం అందరికీ స్పష్టంగా తెలుస్తుంది. కానీ మన దేశ చరిత్రలో ఉన్న రక్తం తాగే పిశాచాల కథలు కేవలం బేతాళుడికే పరిమితం కాలేదు. బేతాళుడు లాంటి వాళ్ళు మాత్రమే కాకుండా దేవతలపై కూడా దాడి చేసిన భయంకరమైన ప్రాణుల గురించి చరిత్రలో ఉంది. పురాతన గ్రంథాల ప్రకారం బ్రహ్మదేవుని శ్వాస నుంచి ఒక రాక్షసుడు పుట్టాడు. బ్రహ్మ వారిని సృష్టించినప్పుడు వారు మొదట బ్రహ్మనే తినడానికి ప్రయత్నించారు. అప్పుడు విష్ణువు ఆ రాక్షసుణ్ణి భూలోకంలోకి విసిరేశాడు. ఆ క్షణం నుంచి వాళ్ళు రాత్రిపూట తిరిగే ప్రాణులుగా మారిపోయారు. అలా ఈ భూమిపై రాక్షసుల సంచారం మొదలైంది. వారి శరీరానికి పదునైన గోళ్లు అలాగే పదునైన దంతాలు ఉంటాయని చెబుతారు. వారి కళ్ళు ఎర్రగా ఉంటాయి. తమ శక్తిని నిలుపుకోవడానికి వారు మనుషుల మాంసం తింటారు, అలాగే రక్తం తాగుతారు. హాలీవుడ్ సినిమాల్లో కనిపించే వ్యాంపైర్ల కంటే మన దగ్గర ఉన్న రాక్షసులు చాలా భయంకరమైన వాళ్ళు. ఎందుకంటే వారు ఏ జంతువు లేదా ఏ మనిషి రూపంలోనైనా ఇట్టే మారిపోగలరు. తమ వేటను మోసం చేయడానికి వారు చాలాసార్లు అందమైన ఆడవాళ్లలా కూడా మారతారు. బహుశా అందుకే పాతకాలంలో పూజల్లో ఇత్తడి పాత్రలను ఎక్కువగా వాడేవారు. ఎందుకంటే ఆ లోహం అంటే రాక్షసులకు చాలా భయం. భారతదేశంలో సాంప్రదాయకంగా ఐరోపా దేశాల పిశాచాల్లాంటి నమ్మకాలు లేవు. కానీ మన జానపద అలాగే పౌరాణిక కథల్లో రక్తం తాగే అతీంద్రియ శక్తులున్న ప్రాణుల గురించి ఖచ్చితంగా ఉంది. అది మనుషుల శక్తిని లాగేసుకుంటుంది, కొన్నిసార్లు నాలుకను కూడా పీకేస్తుంది. అది మనుషుల రక్తాన్ని పీల్చి వారు చనిపోయేంతగా బలహీనపరుస్తుందట. మనుషుల పుర్రెల్లో చేసిన గిన్నెలో వారు రక్తాన్ని తాగుతారట. భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో నేటికి వీరి పేరు మీద గుడులున్నాయి. వారిని ప్రశాంతంగా ఉంచడానికి ప్రజలు అక్కడ దీపాలు వెలిగిస్తూ ఉంటారు. తద్వారా వాళ్ళు గ్రామానికి ప్రజలకు ఎలాంటి హాని చేయరని ప్రశాంతంగా ఉంటారని నమ్మకం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.